సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందండి. మన ఎస్పెషల్లీ ఏపీలో గతంలో రెండు పార్టీలే ఉండేవి. అది ఏది వైసీపీ, లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ. ఇప్పుడు వైసీపీ, టీడీపీ. మిగతా జనసేనలో కానీ బీజేపీలో కానీ ఎవరు రాజకీయాల్లో అభివృద్ధి చెందాం, రాజకీయాల్లో ముందుకెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరు చేరేవాళ్ళు కాదు. చాలా తక్కువ మోతాదులో చేరేవాళ్ళు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చేసిందో, ఎన్నికల నాటికి కూడా ఈ వరవడి లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఒక రకంగా టీడీపీ కార్యకర్తల కంటే కూడా జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి కాస్త గొప్ప మర్యాద ఇవ్వడం, వాళ్ళ పనులు ఏదైనా ఉంటే, అంటే ఎటు రాజకీయ నాయకులకు పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ తరుణంలో ప్రతి పార్టీకి తమ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవకాశం కూడా ఇద్దరు బీజేపీ, ఇద్దరు జనసేన వాళ్ళకి కూడా ఇది అవకాశం. ఈరోజు బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఈ పదవుల్లో కావచ్చు, ప్రతి విషయంలో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అలా ఉంటేనే అది కూటమిగా ఉంటుంది. అది ధర్మం కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ట్రేడింగ్ జరుగుతుందండి. మన సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ట్రేడింగ్ జరుగుతుంది. ఆ ట్రేడింగ్ లో క్వాలిటీ వైజ్ బయటపడతాయి ఈ ఫ్రూట్స్. సో తగ్గిపోయి ఇప్పుడు ఈ మూడు పార్టీలకి నాయకులు కావాలి కాబట్టి ఎక్కడో మీరు అన్నట్టుగా మంచి దొంగ, మా నాయుడు గారు అన్నట్టుగా మంచి దొంగ, ఈ మంచి దొంగలు ఎవరో తెలియదు. కానీ పార్టీలకి, రాష్ట్రానికి నష్టం జరిగే మంచి దొంగ మాకు అవసరం లేదు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. ఈ ట్రేడింగ్ కమిటీ, ఈ సమన్వయ కమిటీని ట్రేడింగ్ కమిటీ అనుకొని పుచ్చులు ఏరుకోవద్దండి. ఇది అధికారుల్లో కూడా జరుగుతుంది. గతంలో తప్పు చేసిన అధికారులు కూడా ఈరోజు ఐఏఎస్ అధికారులు మన రాష్ట్రానికి కేర్ సిటీ ఆఫ్ ఆఫీసర్స్, వాళ్ళని కూడా వాళ్ళ చేత కూడా పనులు చేయించుకుంటున్నాం. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ లో కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఇది ఒప్పుకోవాల్సిన నిజం, భరించాల్సిన నిజం. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఇప్పుడు జనసేనకి పార్టీ బలం పెంచుకోవాలి, బీజేపీ పెంచుకోవాలి. ఈ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ లోపల ఎవరి బలం వాళ్ళు పెంచుకోవాలి. కూటమిలో ఉన్నంత మాత్రాన జనసేన బలపడకుండా కూటమి అడ్డుకోదు, తెలుగుదేశం ఇంకొంచెం బలపడకుండా జనసేన అడ్డుకోదు, బీజేపీ అడ్డుకోదు. కానీ ఎవరి బైలాస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది. అయితే పుచ్చులేరి ప్రజలకు తినిపించకుండా చూడాల్సిన అవసరం, గతంలో అవినీతి పనులను చేర్చుకోకుండా ప్రివెన్షన్ చేయాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ బాధ్యత ఉంది. ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీల పైన ఉందండి. ఒకసారి సురేంద్ర నాయుడు గారు, ఫైనల్గా ఇందాక ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఇంతలో వేరే అంశంలోకి వెళ్ళాం. రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ఉన్నోళ్ళు ఇవాళ సెక్రటేరియట్లో చక్రాలు, రథాలు తిప్పేస్తున్నారు, లాబీ చేస్తున్నారు. హౌ కమ్ ఇట్ హాస్ టేకెన్ ప్లేస్? నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా ప్రస్తావన చేశారు. ఆఫీసర్స్ మీద ఆయన తుపాకీ ఎక్కుపెట్టి మాట్లాడుతూ హౌ కమ్ యు ఆర్ అలోయింగ్ దిస్? ఏంటంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే ఇలాంటి లాబీయిస్టులు, రెడ్ బుక్లో పేర్లున్న వాళ్ళందరూ మళ్ళీ చేరిపారు. ఏమైపోయింది మీ దక్షత, 40 ఏళ్ల సీనియారిటీ ఏమైపోయింది? ఇదంతా కాకెత్తుకుపోయిందా? సార్ ఇప్పుడు మొదటే మనం మాట్లాడుకున్నప్పుడే చెప్పా కొన్ని విషయాలు. ఇప్పుడు ఇక ఏమవుతోందంటే రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్టానుసారం అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ, వాళ్ళనైతే వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి కొంతమంది ఏదో ఒక అడ్డదారులు తొక్కి, అంటే మభ్య పెట్టి ఈ సెక్రటరియట్ లో చొప్పించేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిని గుర్తించి మళ్ళా కూడా పక్కన పెట్టినటువంటి ఏం గుర్తిస్తారండి? ఏం గుర్తిస్తారు? నేను పేర్లు చెప్పను, మీకు తెలుసు. 2-3 మీ మంత్రులకు ఓఎస్డీలుగా వెళ్ళారు, ఏం చెప్పమంటారు? అదే సార్, మా నోటీసులో కూడా ఉంది. అది మా నోటీసులో కూడా ఉంది. నిన్న లేక మొన్నే మేము 2 పేర్లు అయితే మా లోకేష్ బాబు గారికి మెయిల్ నాకు మీలో నచ్చేది అదే అండి, నిజాయితీగా చెప్పేస్తారు అన్ని నిజాలు. మీలో నచ్చేది అదే, నిజాయితీగా చెప్పేస్తారు. నేను ఇట్లా చిన్న క్లూ ఏంగానే మీరే చెప్పేస్తారు. మెయిల్ చేయడం జరిగింది. నేనే మెయిల్ చూస్తాను, మీకు ఏది ఉన్నా కూడా నాకు చెప్పండి అని చెప్పారు. మెయిల్ చేయడం కూడా జరిగింది. మెయిల్లో నిన్నే నాకు రిప్లై కూడా వచ్చింది. మీ బాధను మేము అర్థం చేసుకున్నాం, త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా దీన్ని సమస్య సురేంద్ర నాయుడు గారిది కాదు, ఆ మంత్రికే సమస్య. సురేంద్ర నాయుడు గారే ఉంది, ఉన్న విషయం చెప్తారు.
ఆ మంత్రికే రాబోయే రోజుల్లో సమస్య ఉంటుంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న అదే సార్, ఓఎస్డీలు పెట్టండి. ఏంటండి? అంటే ఈడ సమస్య ఏమంటే మంత్రికి ఒక్కరికే కాదు సార్ సమస్య, కూటమి ప్రభుత్వానికే సమస్య వస్తది. ఎస్. కూటమి ప్రభుత్వానికి సమస్య. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నుండి ఏడుంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉప్పిచ్చేస్తూ ఉంటారు ఇంకొక దగ్గరికి. ఉప్పిచ్చేసి మన లూప్ హోల్స్ అన్ని కూడా చెప్పి రేపు మన వల్లనే అస్థిరపరిచేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది యథార్థం మా దృష్టికి వచ్చింది, మాకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. మిమ్మల్ని ఆ రోజు ఈ విధంగా హింసించారు, పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా హింసించారు, చంద్రబాబు గారిని ఈ విధంగా హింసించారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళని మళ్ళా మనం అక్కడ పెట్టుకుంటే మనకు ఇబ్బంది జరుగుతుంది. మీరు మాకు ఏమి జరగకపోయినా పర్వాలేదు, పార్టీకి మాత్రం కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇబ్బంది కలగకూడదు. మీరు మంచి దొంగల గురించి మాట్లాడారు, చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు మంచి దొంగల గురించి స్పందిస్తారు, ఇమ్మీడియట్ గా యాక్షన్ జరుగుతుంది. రైట్. సురేంద్ర నాయుడు గారు, మీరు మంచి దొంగల గురించి మాట్లాడారు, నేను ఇంటి దొంగల గురించి మాట్లాడుతున్నా. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. మరి పట్టుకోవాల్సింది ఏంటంటే కూటమిని లీడ్ చేస్తున్న మీ పార్టీ వాళ్ళే పట్టుకోవాలి. మీ మంత్రుల దగ్గర కూడా ఉన్నారు, చెక్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. నేను చెప్తున్నా, నాకు కూడా ఇప్పుడు ఏమైందంటే సార్, సంస్కారం కాదు కాబట్టి ఆ పేర్లు చెప్పట్లా నేను, అంతే. సార్ వాసుదేవన్ గారు ఒకే సెకండ్ ఒక మాట చెప్తే ఏమైందంటే సార్, 5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు నేనే ఉంటాను అని చెప్పి అధికారులను మభ్యపెట్టి వాళ్ళ ఇష్టానుసారం సంతకాలు పెట్టించుకొని వాళ్ళ ఇష్టానుసారం పనిచేసిన తరువాత ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఏర్పించుకోవాల్సి వస్తా ఉంది. మామూలుగా మీకు ఒక సామెత తెలుసు సార్, మామూలుగా బియ్యంలో వడ్లేస్తాం మామూలుగా మనం, ఎందుకంటే ఒడ్లు అక్కడక్కడ ఉంటాయి, ఆ బియ్యంలో ఒడ్లు ఏరి పక్కన పెట్టి బియ్యమును అన్నం చేసుకుంటాం. ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే ఒడ్లలో బియ్యం ఏర్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒడ్లలో బియ్యం ఏర్పించుకొని ఈ బియ్యం మంచిది అని చెప్పి చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుంది. కాబట్టి అతి తొందరలోనే బియ్యంలో ఒడ్లు ఏరడమా, వడ్లలో బియ్యం ఏరడమా, లేదా అన్నిటినీ కలిపి ఒక దాంట్లో వేసేసి టోటల్ స్కానింగ్ చేసి ఏదైతే బాగుందో దాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక 2-3 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 90% క్లోజ్, 10% కూడా క్లోజ్ చేసి. థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, సుజాత గారు, రేగిల్ లక్ష్మణరావు గారు, అలాగే జగదీష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో గుడ్ న్యూస్ ఏంటంటే ముందర టు స్టార్ట్ విత్ 2 అంశాలు. ఒకటి